హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిక్కుడు నువ్వుల తాలింపు. ఇది సద్ద రొట్టి చిక్కుడుకాయ నువ్వుల తాలింపు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలానే చేస్తారు ఎప్పుడైనా కానీ. ఇప్పుడు బాగా చిక్కుడుకాయలని ఒలిపేసి ఇలా బాగా వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసేసి వాటర్ వేసి ఉప్పు కూడా కొంచెం సాల్ట్ వేసి విజిల్ పెట్టేద్దాం. ఒక 2 విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ వచ్చి దాన్ని పక్కన పెట్టేసిన తర్వాత కడాయిలో నువ్వులు ఒక 3-4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వాటిని కూడా బాగా దూరగా వేయించి, అలాగే మిరపకాయలని కారం తగ్గట్టుగా బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు కుక్కర్ మూత తీసాం కదా, ఇవి బాగా ఉడికిపోయినాయి. అందులో వాటర్ ఉంటాయి కదా, వాటర్ని వేస్ట్ చేయకండి. ఇప్పుడు నువ్వులు, మిరపకాయలు అలాగే పప్పులు కొంచెం ఉప్పు కూడా వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయిలో ఉల్లిపాయ ముక్కలు, పోపు ఉంది కదా, ఉద్దిపప్పు, మినపప్పు అన్నీ వేసేసి పోపు కూడా వేసేసి ఎర్రగడ్డలు అలాగే పసుపు కూడా వేసేసి మిరపకాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాం. బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయలో ఉన్న వాటర్ అంతా తీసేసి వాటితో రసం చేసుకోవచ్చు. పప్పులో కానీ లేదంటే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వెజిటబుల్స్ది జ్యూస్ తాగుతారు కదా, అలా తాగేసేసి అనమాట, వేస్ట్ చేయకండి. ఇంకా బాగా కలిపేసుకొని చిక్కుడుకాయలని మూత పెట్టేసి 1 నిమిషం పాటు తీసేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, పప్పులు నువ్వుల మిశ్రమం కూడా వేసి బాగా కలిపేసుకోండి. కలిపి మరి 1 నిమిషం పాటు మూత పెట్టేద్దాం. ఎందుకంటే మా పౌడర్ అంతా మసాలా వెజిటబుల్స్కి పట్టాలి కదా, చిక్కుడుకాయలకు మొత్తం పట్టేదాకా పెట్టేసి అంతేనండి. చిక్కుడు నువ్వుల ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇందులో ఒక సద్ద రొట్టె అయితే సూపర్గా ఉంటుంది. మన ఛానల్లో సద్ద రొట్టెని ఎలా చేయాలనేది వీడియో ఉందండి. ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.